హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్. చాలా మంది నేను కమెంట్ బాక్స్లో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో అప్లికేషన్ గురించి, అలాగే నోటిఫికేషన్ గురించి, దాని తాలూకు పూర్తి స్థాయి వివరాల గురించి క్లియర్ గా చర్చించబోతున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అంటే చెక్ చేసేద్దామా? లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ ను అందిస్తున్నారని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 05/2024 అని చెప్పొచ్చు. ఇది నోటిఫికేషన్ తాలూకు కోడ్ కింద మనం చర్చించుకోవచ్చు. ముఖ్యంగా ఈ జాబ్స్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. జనరల్ రిక్రూట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే పర్టికులర్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి సాలరీస్ ముఖ్యంగా 31,040 రూపీస్ గా ఉండబోతుంది. అండ్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపు 35,000 వరకు మీరు మంత్లీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటి కాంట్రాక్ట్ కాదు, అట్ ద సేమ్ టైం అవుట్ సోర్సింగ్ అంతకంటే కాదు. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ ఫార్మసిస్టు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే మీరు ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ వెబ్సైట్ తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. సో దానికి సంబంధించి వెబ్సైట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే mhsrb.telangana.gov.in లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ 5th October 2024 స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేలోపు 21st October 2024 ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అప్లై చేసినటువంటి అప్లికేషన్ లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దానికి 23rd నుంచి 24 వరకు అంటే ఈ 2 డేస్ మీకు అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఎగ్జామ్ డేట్ కూడా డైరెక్ట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. ఇది మీరు గుర్తించాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ 30/11/2024 అంటే November 30 మీకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ లోనే మీరు అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని అని గమనించినట్లయితే దాదాపు 633 జాబ్స్ మీకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 446 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో వచ్చేసి 185 ఉన్నాయి. అండ్ ఫైనలీ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ కోసం 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 633 జాబ్స్ మీకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ ను జోన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఆ జోన్స్ ఏంటి అని కూడా మనం చర్చించుకుందాం. అండ్ సాలరీస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ముఖ్యంగా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళకి 31,040 రూపీస్ గా ఉండబోతుంది. అప్ టు 92,050 రూపీస్ వరకు ఇది అప్గ్రేడ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ వచ్చేలోపు ఏ విధంగా ఉంటుంది అన్న విషయం మీరు గమనించినట్లయితే టోటల్ 100 పాయింట్స్ గా ఉంటుంది. ఈ 100 పాయింట్స్ స్ప్లిట్ అప్ చూసుకున్నట్లయితే 80 మార్క్స్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మీకు 80 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ఆ 80 మల్టిపుల్ చాయిస్ మీరు రాయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 20 వచ్చేలోపు సర్వీస్ కిందికి వెళ్తాయని చెప్పొచ్చు. అంటే ఎవరైతే కాంట్రాక్ట్ లో కానీ అవుట్ సోర్సింగ్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో వర్క్ చేసి ఉంటారో, అది హాస్పిటల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ లో కానీ అవుట్ సోర్సింగ్ బేస్ లో కానీ ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఏరియాను అంటే ఏ ఏరియాలో వాళ్ళు వర్క్ చేశారో అన్న దాన్ని బట్టి రిమైనింగ్ 20 పాయింట్స్ ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. ఇందులో సరిగ్గా మీరు గమనించినట్లయితే ఎవరైతే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రతి 6 months కి 2.5 మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే అదర్ ఏరియాలో ట్రైబల్ కాకుండా అదర్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి 2 పాయింట్స్ పర్ 6 months కి 2 పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఈ పాయింట్స్ ఎవరికి ఎలిజిబుల్ అవుతాయంటే వర్క్ లో జాయిన్ అయ్యి ఎవరైతే 6 months కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ అప్లికేషన్ అంటే ఈ ఎగ్జామ్ కి మీరు ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయాలంటే మీకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సాఫ్ట్ కాపీస్ అన్ని కూడా మీరు PDF ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ? అప్లికేషన్ ఫామ్ లో. సో ఇప్పుడు మనము ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే మన ఫార్మసీకి సంబంధించి డిప్లొమా అయితే డిప్లొమా, బి ఫార్మసీ, ఫార్మా డి ఏదైతే చేసింటారో ఆ కన్సర్న్డ్ డిగ్రీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత
మార్క్స్ మెమో, డిగ్రీ సర్టిఫికేట్ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సరిగ్గా గమనించండి, చాలా అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇదే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. సో ఎవరైతే ఫార్మసీ కౌన్సిల్ లో ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఎవరైతే 2024 బ్యాచ్ అంటే లేటెస్ట్ గా కంప్లీట్ అయిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా మొదలు అవ్వలేదు కాబట్టి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనే చెప్పొచ్చు. సారీ టు సే దిస్, బట్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే 2024 లో కంప్లీట్ అయిన బ్యాచ్ కి ఇది వర్తించదు. 2023 ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళకి ఇది పక్కగా ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఎవరైతే PCI రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మేము అప్లై చేస్తాము, ఎగ్జామ్ అయిపోయి ఆ రిజల్ట్స్ వచ్చే లోపు మాకు సర్టిఫికేట్ వస్తుంది కదా అని అడిగే వాళ్ళు ఉంటారు, బట్ అది నాట్ వ్యాలిడ్ అని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదే ఇందాక మనం చర్చించుకున్నాం కదా, రిమైనింగ్ 20 పాయింట్స్ కోసం ఎవరైతే వర్క్ చేసింటారో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ను ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ 1st నుంచి 7th వరకు ఎవరైతే తెలంగాణలో చదవకుండా ఆంధ్ర కానీ మరే ఇతర రాష్ట్రాల్లో కానీ చదివింటే వాళ్ళు రెసిడెన్షియల్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అనెక్సర్ 4 కింద ఇచ్చిండారు, ఫామ్ డి కింద మనము దాన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే SC ST BC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అందించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎవరైతే ఎలిజిబుల్, ముఖ్యంగా BC వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అనెక్సర్ 4 ఫామ్ ఏ ను మీరు ఫిల్అప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే EW కేటగిరీలో రిజర్వేషన్ కోరుకుంటున్నారో వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అనెక్సర్ 4 ఫామ్ బి కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఉంటే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ఫామ్ కూడా అనెక్సర్ 4C కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అనెక్సర్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సదరన్ సర్వీసెస్ కు సంబంధించి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, NCC వాటి తాలూకు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి డాక్యుమెంట్ తాలూకు వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా, B ఫార్మసీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, అలాగే ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ 3 క్వాలిఫికేషన్స్ తో పాటు రిజిస్ట్రేషన్, తెలంగాణ రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 46 ఇయర్స్ వరకు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే RTC ఇందులోకి వర్తించదు, కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఇందులోకి చేర్చకూడదు అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 3 years ఉంటుంది, NCC వాళ్ళకైతే 3 years ఉంటుంది, SC ST BC మరియు EWS వాళ్ళకైతే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది మీరు గమనించి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. సో 2 రకాల ఫీలు ఇప్పుడు మనం గమనించవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేలోపు 500 ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 200 ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే SC ST BC EWS మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే వాళ్ళు ఈ 200 అప్లికేషన్ ఫీ ఏదైతే ఉంటుందో ఈ 200 పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు 500 పే చేస్తే చాలు. రిమైనింగ్ వాళ్ళు OC వాళ్ళు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 500 పే చేయాలి. ఐ మీన్ ఎగ్జామినేషన్ ఫీ 500, అప్లికేషన్ ఫీ 200 రెండు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఫీ ఎలా పే చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా, ఆన్లైన్ లో మీరు పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పే చేయొచ్చు అనమాట. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీని తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఈ పాయింట్స్ అన్ని క్లియర్ గా చదువుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ మనం ముందుగా చర్చించుకున్నట్లు 30/11/2024 జరగబోతోంది. అండ్ 80 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 1 mark అని చెప్పొచ్చు. ఇది మీరు బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అలాగే సిలబస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఒకే వీడియోలో అంతా చెప్పలేం కాబట్టి సిలబస్ కోసం నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అది రేపు అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది.
హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఇందులో మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్ గా ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఇది మీరు గమనించగలరు. సో దీని తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు క్లియర్ గా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే జోన్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దాదాపు 7 రకాల జోన్స్ ఉండడం జరుగుతుంది. ఈ 7 రకాల జోన్స్ కి జోన్ల వారీగా పోస్టులు డివైడ్ చేయడం జరిగింది, ఇది మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. జోన్ 1 విషయానికి వస్తే ఆసిఫాబాద్, కొమ్రం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇది వచ్చేసి ఫస్ట్ జోన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జోన్ 2 విషయానికి వస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ మరియు జగిత్యాల కిందకి వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ జోన్ విషయానికి వస్తే కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి. అండ్ ఫోర్త్ జోన్ విషయానికి వస్తే కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ అంటే వరంగల్ అర్బన్ కిందకి వస్తుంది, వరంగల్ రూరల్ కూడా జోన్ 4 విషయానికి వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ జోన్ 5 విషయానికి వస్తే సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం అని చెప్పొచ్చు. నెక్స్ట్ 6th జోన్ విషయానికి వస్తే మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ 7th జోన్ విషయానికి వస్తే మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నగర్ కర్నూలు అని చెప్పొచ్చు. సో ఈ విధంగా 7 జోన్స్ ఉన్నాయి. ఆ 7 జోన్స్ వారిగా ఈ 633 పోస్టులు డివైడ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. ఏ జోన్ కు ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మీకు క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఏ ఒక్క మినిట్ కూడా మీరు స్కిప్ చేశారంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అవుతారు, మళ్ళీ మీకు ఈ నోటిఫికేషన్ మీద డౌట్స్ వస్తాయి. సో స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అంటే బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే జోన్ 1 లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 62 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 17 పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. సో టోటల్ గా 79 పోస్టులు జోన్ 1 కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ జోన్ 2 విషయానికి వస్తే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 38 పోస్టులు, అలాగే వైద్య విధాన పరిషత్తులో 15 పోస్టులు. సో ఈ విధంగా టోటల్ 53 పోస్టులు జోన్ 2 కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ జోన్ 3 విషయానికి వస్తే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి 61 పోస్టులు, వైద్య విధాన పరిషత్ కి 25, ఈ విధంగా టోటల్ 86 పోస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి జోన్ 3 కోసం. అండ్ జోన్ 4 విషయానికి వస్తే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 70 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 28 పోస్టులు, ఈ విధంగా టోటల్ 98 పోస్ట్ మీకు జోన్ 4 కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ జోన్ 5 విషయానికి వస్తే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 54, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 19, ఈ విధంగా టోటల్ 73 వేకెన్సీస్ మనకు జోన్ 5 కోసం అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ జోన్ 6 విషయానికి వస్తే ఫ్యామిలీ వెల్ఫేర్ కింద 86 పోస్ట్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 68 వేకెన్సీస్. సో ఈ విధంగా టోటల్ 154 వేకెన్సీస్ మనకు జోన్ 6 కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అత్యధికంగా జోన్ 6 కోసం 150 వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా జోన్ 7 విషయానికి వస్తే పబ్లిక్ హెల్త్ కింద 75 పోస్ట్స్, వైద్య విధాన పరిషత్తులో 13 వేకెన్సీస్, ఈ విధంగా టోటల్ 88 వేకెన్సీస్ జోన్ 7 కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ 633 జాబ్స్ మీకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో ఏ జోన్ కు మీరు చెందినవారో చెక్ చేసి దానికి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అదర్ జోన్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు, అప్పుడు మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే రిమైనింగ్ నోటిఫికేషన్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా ఈ పీడిఎఫ్ లో పొందుపరచడం జరిగింది. దాదాపు 27 పేజెస్ ఉన్నాయి. ఈ 27 పేజెస్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ పూర్తిగా చదువుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపటి వీడియోలో ఈ ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ గురించి చర్చించుకుందాం. సో ఒకే వీడియో మొత్తం లెంతీ అయిపోతుంది కాబట్టి 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోను రేపు చెక్ చేసుకుందాం. సో అందులో సిలబస్ గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తెలంగాణ ఫార్మసిస్ట్ యొక్క పూర్తి స్థాయి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. పర్మనెంట్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ చాలా అరుదుగా పడుతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలాంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయలు అడగండి. గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే
Call Me4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్గా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.